గడిచిన వారం దినములు ప్రభు తన కృపగల హస్తాల్లో భద్రపరిచి మరి ఒక నూతన వారంలోని ప్రారంభ దినం ఆయనను స్తుతించటానికి సజీవులనుగా మనల్ని నిలబెట్టిన దేవునికి స్తోత్రం. నేటిదిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో తెలియచేసిన మాటను చదువుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. విశ్వాస జీవితంలో మనం ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు పలు విషయాలుగా ఉంటాయి. అయితే వాటన్నిటిలో ఒక విశ్వాసి ఏం చేయాలి అనంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏమాత్రం దిగులు పడక అధైర్యపడక దేవునికి కృతజ్ఞతలు చెల్లించుట, ఇది యేసుక్రీస్తునందు ప్రతి విశ్వాస విషయంలో దేవునికి ఇష్టమై ఉన్నటువంటి కార్యం. అంటే ప్రతి కార్యము చేసేది ఆయనేనని, ఆ కార్యములన్నీ జరిగించుచున్నటువంటి దేవునికి కృతజ్ఞతలు మనం చెల్లించాలి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన విశ్వాస సేవా జీవితంలో తను ఎదుర్కొన్నటువంటి కొన్ని సంగతులను గూర్చి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాల్లో తెలియచేసిన మాటలు మనం చదువుదాం. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయములోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనం గమనించగలుగుతున్నాం, పౌలు గారు తాను అనుభవించిన మేలైన స్థితిని గురించి, కష్టస్థితిని గురించి. అయితే వీటన్నిటిలో కూడా అతడు సమృద్ధి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను అని చెప్పి ఇక్కడ తెలియచేయటం గల కారణం ఏంటంటే 13వ వచనంలో నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అని కూడా ఇక్కడ తెలియచేయటం గమనించగలం. నిజమే, మన ప్రభువారు ఆయన మనల్ని బలపరిచేటటువంటి దేవుడై ఉన్నారు. సంతోషంలో ఆయన మనల్ని విడిచిపెట్టరు, దుఃఖంలో బాధలో కూడా ఆయన మనల్ని విడిచిపెట్టరు. మనకు బాధ కలుగు చేసే పరిస్థితులు ఏవొచ్చినా ఆ పరిస్థితులన్నిటిలో కూడా మనల్ని బలపరిచే దేవుడిగా ప్రభువారు ఉంటారు. ఎందరైతే అట్టి విషయాన్ని గుర్తించి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తారో వారు ఎదుర్కొనే ప్రతి కష్టం విషయంలో ఏమాత్రం అధైర్యపడక దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటటువంటి వారుగా ఉంటారు. భూమి మీద జరుగు ప్రతి కార్యము దేవుని ఏర్పాటులో, దేవుని ఉద్దేశంలో ఉన్నది అనేటటువంటి విషయాన్ని ప్రతి విశ్వాసి గమనించి ఎప్పుడు ఎక్కడా కూడా అసహనానికి దేవుని విషయంలో మనం కనపరచుట, అది మన విశ్వాస జీవితానికి ఏమాత్రము కూడా మంచి కార్యము కాదు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనంలో యోబు గారు తాను ఏ విధముగా ప్రభువు చేసిన కార్యాల విషయంలో అతడు స్పందిస్తున్నాడు ఇక్కడ మనం చూడగలం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరనై వచ్చితిని, దిగంబరనై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. 22వ వచనం, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ప్రతి కార్యము చేయనది దేవుడే అని చెప్పి గుర్తించినటువంటి యోబు గారు దేవునికి స్తుతి చెల్లించుటను ఇక్కడ మనం గమనించగలం. గనుక దేవుడు జరిగించు ప్రతి కార్యము అది న్యాయమైనదని గుర్తించగలిగిన ఒకే ఒక వ్యక్తి ప్రభువునందు సంపూర్ణ విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీరు కూడా అట్టి విశ్వాసపు లోతుల్లోనికి వచ్చి ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని చిత్తము చేయువారిలో ఉండాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీ చిత్తం ఏదో దాన్ని మేము గుర్తించి ఆ విధముగా చేసి మిమ్మల్ని ప్రతి పరిస్థితుల్లో మహిమపరిచేవారుగా మేము ఉండటానికి సహాయం చేయండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్నటువంటి వారిని ఆదరించి విన్న మాటల ద్వారా వారి హృదయాలలో గొప్ప ఆనందం, సంతోషం, ఆదరణ కలుగు చేయుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, పరిచయం దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన ప్రియులను మీరు ఆశీర్వదించండి. ముందున్న దినములన్నిట
మీ సన్నిధి వారికి తోడుగుంచి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడి తోడే నడిపించును గాక. ఆమెన్.